ఎస్ ఇక మనతో మాట్లాడడానికి కూడా రాయపాటి అరుణ గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు ఓజీ మూవీ ప్రీమియర్ షోస్ ఉన్నాయి. అంటే మీరు ఒక జనసేన వీర మహిళగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ మూవీ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా మూవీకి వెళ్తున్నారా? అవునండి, నేను కూడా ఇప్పుడు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి సినిమా బెనిఫిట్ షోకి వెళ్తున్నాను నేను. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారికి సినిమా అభిమానిని కాదు, నేను రాజకీయంగా అభిమానిని. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన రాజకీయంగా వెళ్తున్న విధానానికి అభిమానిని. అయినా మొదటిసారి నాకు ఈ సినిమా ఎందుకు చూడాలనిపించింది అంటే, గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఒక సైడు ఇన్ని శాఖలు తీసుకొని ఆ శాఖల్లో గతంలో ఏ మంత్రులు చేయనటువంటి స్థాయిలో అభివృద్ధిని చూపిస్తూ, ప్రజలకి మేలు చేస్తూ, రాష్ట్రంలో ఆ శాఖల తాలూకు అభివృద్ధిని ముందుకు నడిపిస్తూ, అలాగే ఇటు పార్టీ అధ్యక్షులుగా పార్టీలు ఎదురవుతున్నట్టు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, అలాగే అటు ఫ్యామిలీ పరంగా రీసెంట్ గానే వాళ్ళ బాబుకి కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏర్పడింది, మనందరికీ తెలుసు. ఒక తండ్రిగా అట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ కూడా మరలా తన వృత్తిని పక్కన పెట్టకుండా తన సినిమాలు చేస్తేనే ఆ సినిమాల ద్వారా వచ్చేటువంటి డబ్బులతో రాజకీయంగా పేదలను ఆదుకోవడానికి ఉపయోగిస్తున్నటువంటి వ్యక్తి ఆయన. అన్ని రకాలుగా కష్టపడుతూ కూడా మరలా ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఓజీ సినిమాని చేసి ఆ డబ్బులు కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నీడీ పీపుల్ కి పెట్టడానికి సిద్ధంగా చేస్తున్నటువంటి ఆయన కష్టాన్ని మొదటిసారి నాకు ఈ సినిమా చూడాలనిపించింది. అందుకే క్లియర్ గా నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను ప్రీమియర్ షోకి. అలాగే ఇంకోటి ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఉన్నటువంటి మూవీల్లో ఉన్నటువంటి కట్అవుట్ లేదు. ఓజీ అనేది ఓల్డ్, బిఫోర్ పంజా, ఖుషీ టైము, ఆ టైంలో ఉన్నటువంటి ఒక స్వాగ్, ఆ డ్రెస్సింగ్ సెన్స్ అంతా మొత్తం అంతా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఓజీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి క్వైట్ ఆపోజిట్ లుక్స్ ఉన్నాయి. కాబట్టి ఆ న్యూ లుక్స్ ని, ఆ ఫీల్ ని ఎంజాయ్ చేయడానికి వాళ్ళ థియేటర్ కి అందరం కోకోలగా అభిమానులు అందరం కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. అసలు థియేటర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆ టపాసులు, ఆ హంగామా, హడావిడి, ఆ బ్యానర్లు, ఆ రంగులు కొట్టుకోవడం అంతా చాలా అంటే చాలా పండగ వాతావరణం థియేటర్స్ దగ్గర. మధ్యాహ్నం నుంచే స్టార్ట్ అయింది ఇదంతా కూడా. అమ్మ అరుణ గారు, మీరు ఓన్లీ టపాసులు ఇటు వరకే చెప్పారు, కానీ ఈ రోడ్లు బ్లాక్ అయిపోయి అటు వెళ్ళటానికి అసలు రోడ్లు బ్లాక్ అయిన విషయం మీరు మాట్లాడటం లేదు అసలు. అరుణ గారు, మీరు మాట్లాడకూడదు సార్, నేను గవర్నమెంట్ లో ఉన్నాను. ప్రజలకు ఇబ్బందికరమైన నేను చూసినంతలో అమ్మ ఈ రోడ్స్ బ్లాక్ అయిపోయినాయి. మెయిన్ ఇప్పుడు ఇక్కడ దసరా ఉత్సవాలకి ఎలా అయితే మీకు ఇక్కడ విజయవాడలో ఎట్లయితే దసరా ఉత్సవాలకి రోడ్లు బ్లాక్ అయిపోయినాయో, అన్ని ఊళ్ళల్లో అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఆల్మోస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్స్ బ్లాక్ అయిపోయినాయి. అటు ఇటు నుంచి అటు ఏ సినిమా హాల్ దగ్గర ఎక్కడ ఏ హాల్లో ఆడుతుందో ఆ రోడ్డుకి ఇంక జనం ఇక వెళ్ళటానికి కూడా వీల్లేదు. వెళ్తే ఇక సినిమాకి వెళ్ళినట్టే. ఇక వెళ్తే సినిమాకి వెళ్ళి అక్కడ టికెట్ కొనుక్కో. ఇక్కడ చూసారా అరుణ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారమ్మా. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఎందుకంటే వారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి వారు అన్ని భాగాలు అన్నీ చక్కగా చేసుకుంటూ వస్తున్నారు. నా వంతుగా నేను సైతం అన్నారు కదా, మనకి పెద్ద పెద్ద వాళ్ళు రాశారు కదా, నేను సైతం ఆ బెనిఫిట్ షోకి వెళ్ళి సాటి పేదవాడికి లేదా సాటి నా అభిమానికి లేదంటే మన ప్రజలకి నా వంతుగా నేను కూడా సహాయం చేయాలి, నా వంతుగా నేను కూడా పాటుపడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంత చేస్తున్నప్పుడు వృథాభక్తిగా నేను ఎంతో కొంత చేయకపోతే మనం మానవ జన్మెత్తి కూడా ఉపయోగం ఏమున్నది అనేటువంటి ఒక పాజిటివ్ ధోరణితోటి అరుణ గారు తీసుకున్నటువంటి ఆ స్టెప్ అనేటువంటిది చూసారు. ఇంతవరకు లైఫ్లో నాకు తెలిసి అరుణ గారికి దగ్గర 40 ఏళ్ళు దాకా ఉండొచ్చు. ఈ 33 ఏళ్ళు ఈ 33 ఏళ్ళ పాటు బెనిఫిట్ షో చూడలేదంట. ఇదే ఫస్ట్ టైం. అంటే ఇలాంటి అరుణాలు ఎంతమంది ఉన్నారో, ఇలాంటి అరుణ కిరణాలు ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించండి. అంటే మీరే కాదమ్మా, ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మీలాంటి అరుణ కిరణాలు ఎంతో మంది ఇలా బెనిఫిట్ షో చూసి ఆ వచ్చినటువంటి డబ్బులు వారు చేసేటువంటి పనితో మనం కూడా నేను సైతం అన్నట్టు చేయాలనేటువంటి రాజకీయ అభిమానిగా వచ్చి సినిమా అభిమానిగా కూడా మారిపోయింది. అంటే ఆల్రెడీ ఆమె సినిమా అంటే ఆమె రాజకీయాల్లోనే బిజీగా ఉన్నది. కానీ వచ్చి ఆ స్టైలు అవి చూడంగానే
ఒక అద్భుతమైనటువంటి స్థితిగా చక్కగా ఇటు కూడా ఒక అభిమానిగా మారిపోయారమ్మా. అరుణ గారు, ఇక ఒంగోలులో ఓజీ మూవీ ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది? అయితే సందడి వాతావరణం అక్కడ ఎలా ఉంది? మొత్తం 7 థియేటర్స్ రిలీజ్ అవుతుందండి. అన్ని కూడా హౌస్ఫుల్. మధ్యాహ్నానికి టికెట్లు దొరకని సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. థియేటర్ల చుట్టూ ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి అసలు గొడవ చేస్తున్నారు, టికెట్లు అప్పుడే ఎట్లా అయిపోతాయి మాకు ఇవ్వండి అన్నట్టుగా. బట్ టికెట్లు అయితే లేవు, అన్ని థియేటర్స్ ఫుల్ అయిపోయాయి. ఎవరైనా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ తో ఉపయోగించి తీసుకొద్దామని ట్రై చేసినా సరే, మినిస్టర్ స్థాయి వ్యక్తులు చేసినా సరే టికెట్లు దొరకని సిచ్యువేషన్ ఒంగోలులో ఉంది ప్రజెంట్. ఎందుకంటే ఇందాకే నేను వేరే వాళ్ళకి నాకు బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు టికెట్ల కోసం ట్రై చేస్తేనే అవ్వలేదు. అంత టఫ్ సిచ్యువేషన్ ఉంది. ఉన్న అన్ని థియేటర్స్ ఫుల్ గా బుక్ అయిపోయాయి. ఇప్పటికీ 9:30కి షో అంటున్నారు. ఇంకా ఒక అరగంట లేట్ అవ్వచ్చు మాక్సిమం. కానీ పరిస్థితి అయితే ప్రతి థియేటర్ దగ్గర ఒక కోలాహలంగా ఉంది. అసలు సినిమా లాగా లేదు, ఏదో జాతర జరుగుతున్న సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయ్యి ఉందండి. ఆ బ్యానర్లు కానివ్వండి, ఎప్పటి నుంచో మధ్యాహ్నం నుంచే వెళ్ళి ఆ పిల్లలు, అభిమానులు, కుర్రాళ్ళు అంతా కూడా వెళ్ళి అసలు ఒక కోలాహల వాతావరణం అనేది క్రియేట్ చేస్తున్నారు మొత్తం మీద. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి, ప్రతి సినిమాకి ప్రీమియర్ షోకి వెళ్ళేది ఎప్పుడు అంటే, బెనిఫిట్ షోకి వెళ్ళేది ఎప్పుడు కూడా మాక్సిమం అభిమానులే ఉంటారు. అభిమానులు అది ఎంత రేట్ అయినా సరే పెట్టేసి వెళ్ళిపోతారు. దీన్ని కొన్ని చోట్ల థియేటర్ యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటాయి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా ప్రభుత్వంతో ఒక జీవోని రిలీజ్ చేయించుకోవడం మూలంగా ఇచ్చేటువంటి రూపాయి అనేది ఆ ప్రభుత్వం, ఆ థియేటర్ యాజమాన్యాలు ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్ కట్టడానికి కూడా ఒక రకమైనటువంటి మార్గాన్ని సుగమం చేసినటువంటి వ్యక్తి అయ్యారంటే, బ్లాక్ గా వెళ్లేటువంటి అమౌంట్ ని కొంత కట్టడి చేసి ప్రభుత్వ ఖజానాకు చేరే విధంగా ఒక ఉప ముఖ్యమంత్రి వారిగా లీగల్ గా చేశారు ఆ విషయాన్ని చాలా తెలివిగా. అంటే ఇప్పుడు ఆయన చేసినటువంటి సినిమా మీద ఆయన తీసుకున్న డబ్బులు ప్రజలకే వెళ్తాయి, ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాల ద్వారా. అలాగే ఆయన టికెట్ ద్వారా వెళ్లేటువంటి అమౌంట్ కూడా కొంత ట్యాక్సుల రూపంలో ప్రభుత్వ ఖజానాకి ఇచ్చారు, అది కూడా ప్రజలకే వినియోగించడానికి ఉపయోగపడింది. కాబట్టి 2 రకాలుగా ఆయన చేస్తున్నటువంటి పనుల ద్వారా ఆదాయాన్ని ప్రజలకు చేరేలాగా చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అండి. క్లియర్ గా ఈ సంఘటన, ఈ సినిమా థియేటర్ ప్రతి ఒక్కరి వాళ్ళ వైసీపీ నుంచి అంత టికెట్ ఎందుకు, ఇంత టికెట్ ఎందుకు అని చెప్పేసి, వినోదాన్ని మీరు అంత ఖర్చు చేస్తారని చెప్పేసి చాలా ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఒకటే చెప్తాను నేను, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏ సినిమాకైనా సరే ప్రీమియర్ షోకి, ఏ హీరోకైనా సరే ప్రీమియర్ షోకి వెళ్ళేదంతా అభిమానగణమే వెళ్తారు. వినోదం కోసం వెళ్లే వాళ్ళు, తక్కువ రేట్ లో మేము టికెట్ తోనే సినిమా చూడాలనుకునే వాళ్ళు నెక్స్ట్ డే వెళ్తారు. పోయేదేముంది, ఆ బెనిఫిట్ షోకి మాత్రమే కదా అంత రేట్లు పెట్టేసి టికెట్లు పెట్టుకుంటారు. అది అభిమానులు 1000 కాదు 10,000 పెట్టినా సరే వాళ్ళ ఎంజాయ్మెంట్ ని ఫీల్ అవడానికి ఆ స్తోమతను బట్టి 10,000 అయినా సరే పెట్టి వెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ అభిమానాన్ని మనం అసలు ఆపలేము, వాళ్ళు వేల కోసం అక్కడ ఆగే పరిస్థితి ఉండదు క్లియర్ గా. అందువల్ల ఈ అనవసరమైనటువంటి మాటలను మీడియా ముఖంగా మాట్లాడడం అనేది ఇప్పటికైనా సరే తగ్గించుకుంటే బెటర్ అనేది నాకున్నటువంటి అభిప్రాయం అండి. ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మాత్రం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చూడాలి. సినిమాలని రాజకీయాలని మిక్స్ చేసి దాంట్లో ఏదో లబ్ధి పొందుదామని చూసేటువంటి నాయకులు అండ్ సోకాల్డ్ బ్యూరోక్రాట్లు అంతా కూడా మాట్లాడే ముందు ఒకసారి అది ఏ ప్రాసెస్ లో వెళుతోంది, బెనిఫిట్ షోకి వెళ్లేది ఎవరు, మనం ఆపితే ఆగుతారా, అసలు ఈ విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించుకుని మాట్లాడితే బాగుండిద్ది అనేది నా ఉద్దేశం అండి. అలాగే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్ళేటటువంటి అభిమానులందరికీ కూడా ఓజీ 100% సూపర్ టాక్ తెచ్చుకోబోతుందని చెప్పేసి తెలుస్తున్నటువంటి విషయం అండి. మనందరం కూడా ఎంజాయ్ చేద్దాము. క్లియర్ గా ఈ సినిమాని ఎలాంటి నెగిటివ్ సైడ్ లోకి తీసుకెళ్లకుండా, ఎవరైనా సరే మీరు రేపొద్దున రివ్యూలు రాసేటువంటి మహామేధావులంతా వస్తారు. సినిమాని పవన్ కళ్యాణ్ గారి మీదో, లేదంటే ఆయన పార్టీ మీదో, లేదంటే రాజకీయాల మీదో ఉన్నటువంటి ద్వేషంతో కాకుండా సినిమాని సినిమాగా ఒక ఆడియన్ గా చూసి రివ్యూ ఇవ్వండి, ఒక అభిమానిగా చూసి మీ అభిప్రాయం తెలియజేయండి అని చెప్పేసి అయితే తెలియజేస్తున్నానండి. ఎస్ అరుణ గారు, మీరు చెప్పారు ఫస్ట్ టైం బెనిఫిట్ షోకి వెళ్తున్నాను, ఇప్పటి వరకు వెళ్ళలేదు అని. ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నారా? అవునండి, నేను, మా వారు, మా బాబు, ఆడపిల్లలు 2 కాలేజీల్లో ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకురావడం కుదరదు. ఉన్న ముగ్గురివి బెనిఫిట్ షోకి ఫస్ట్ టైం వెళ్తున్నాము. మా వాడు అసలే మామూలుగానే థియేటర్ ఏదైనా మంచి సన్నివేశం వస్తే అరుస్తాడు, గొంతులేసుకుని. ఆనిక్కలు ఎట్లా ఉండేది సిచ్యువేషన్, నాకైతే కష్టంగా ఉంది. ఓకే అండి, సినిమాని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అరుణ గారు. ఎస్